హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. గుడ్ మార్నింగ్ అనుకోండి, ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అనుకోండి, గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ అనుకోండి. మీరు ఎప్పుడు చూస్తున్నట్లయితే అప్పుడు అనమాట. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. నేను మీ శ్రావణి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ వ్లాగ్ అండి. ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయాను అనమాట. టైం వచ్చేసి 11 ఎగ్జాక్ట్గా 11:15 అవుతుంది. అంటే నేను ఒక 10 మినిట్స్ ఫాస్ట్ పెట్టానులేండి. సో ఇవాళ వీడియో చూసేద్దామా, ఏంటి స్పెషల్స్ అనేది. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వెంటనే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఈరోజు నా స్టైల్లో చూపిస్తానండి, వచ్చేసేయండి. ఆల్రెడీ అన్ని కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. ఈరోజు చికెన్ అయితే మిగిలిపోయింది అనమాట. సో ఆ చికెన్, ఈ చికెన్ తో వెరైటీగా ఈరోజు ఏం చేస్తానో చూపిస్తాను, చూసేసేయండి. ఇంకా ఇక్కడ గోంగూర పెట్టాను. ఆ మిగిలిపోయిన చికెన్ లో గోంగూర చికెన్ చేసేద్దాం మనం, మిగిలిపోయిన చికెన్ ని. సో ఇవాళ స్పెషల్ రెసిపీ అయితే అదే అండి. మీరు కూడా ఇలానే మీ ఇంట్లో ట్రై చేస్తారా? నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఈరోజు కర్రీ వచ్చేసి చూడండి, ప్రాన్స్ అనమాట. ప్రాన్స్ ఇచ్చారు మా హస్బెండ్, మా మహాదేవ్ కోరిక ఇది. ప్రాన్స్ కర్రీ నేను ఆల్రెడీ చేశానండి. అది నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అలాగే ఇంకా మిగిలిపోయిన చికెన్ తో మనము గోంగూర చికెన్ చేసుకుందాము. ఇది కూడా ఎలా చేయాలని చూపిస్తాను. అలాగే కొబ్బరి పాలతో బగారా అన్నం, బగారా రైస్ చేసి చూపిస్తానండి. కొబ్బరి చూడండి నీట్ గా చెక్కు తీసేసి ముక్కలు చేసి పెట్టాను అనమాట. సో ఇది అనమాట ఇవాళ స్పెషల్. బ్లాగ్ ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీ ఇంట్లో కూడా సండే స్పెషల్ ఏం చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సేమ్ ఇదే స్టైల్లో మీరు కూడా ట్రై చేయాలంటే డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుందండి. మొత్తం అయిపోయేంత వరకు కూడా చూడండి, ఎలా వచ్చింది అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. మా పిల్లలు అయితే ఇంట్లో లేరండి, అందుకే ఇల్లంతా కామ్ గా పీస్ గా ఉందన్నమాట. సో ఎండింగ్ వరకు చూసేసేయండి. కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసిందండి. సో ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఏం వేసుకొని చికెన్ లోకి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ పని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కాఫీ అయితే తాగేద్దామండి, ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. మార్నింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తాగాలనిపిస్తుంది. క్లైమేట్ అయితే కూల్ గా ఉంది కదా. సో ఫస్ట్ అయితే కాఫీ పెట్టేసుకుందామండి. చూడండి పాలు, యాక్చువల్గా మాకు గేదె పాలే వస్తాయండి. ఈరోజు మాకు పాలు వేయలేదనమాట, అందుకనేసి ప్యాకెట్ తెచ్చుకున్నాను. సో ప్యాకెట్ పాలతోనే కాఫీ నాకు చాలా బాగా అనిపిస్తుందండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి వాళ్ళు ఏం కలుపుతారో ఏంటో నాకైతే తెలియదు, కానీ చూడండి కొన్ని పాలు నా కోసం, కాఫీ కోసమే కదా కలిపాను అనమాట. అలాగే వాటర్ కూడా బాగా తాగండి. వంట చేస్తూ అట్లీస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగండి, అప్పుడే కదా మనం హెల్తీగా ఉంటాము. తాగితే అదొక హెల్దీ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈ రెసిపీస్ అన్ని చేసేసుకుందామండి. ఈ వీడియో అయితే లెంతీగానే ఉంటది, బట్ చాలా బాగుంటది, స్కిప్ చేయకుండా చూడండి. సో కొబ్బరి పాలు అయితే రెడీ చేసేసుకుందామండి. చూడండి, కొబ్బరి పాలతోటి ఈరోజు బిర్యానీ చేసుకుందాం, చాలా బాగుంటదండి. సో ఒక చిప్ప వరకు వేస్తానండి, ఐ మీన్ ఒక టెంకాయ వేస్తే చాలు, ఎందుకంటే 1/2 కిలో రైస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇంత వేసాను. చూడండి, కొబ్బరి పాలు తీసేసుకుందాం ఫస్ట్. కొంచెం టైం టేకింగ్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. ఎంత కమ్మగా అమ్మ చేతితో చేసినంత ప్రేమగా ఉంటది అనమాట ఈ బిర్యానీ అయితే. కొబ్బరి పాలు తీసేసుకుందాం, తెలుసు కదా. మిక్సీ పట్టేసుకొని వడకట్టేసుకుంటే వాటర్ వేసి కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి. చూడండి, ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. స్ట్రెయిన్ చేసుకోవాలి కదా. సో ఇది గిన్నె పెట్టేసుకున్నాను, ఇంకా స్ట్రెయిన్ చేసేసుకుందాం మనము. చూడండి, కొబ్బరి పేస్ట్ తయారు చేసేసుకున్నాము. ఇంకా స్ట్రెయిన్ చేసేసుకుంటే కొబ్బరి పాలు అనేది దిగిపోతాయి అన్నమాట. ఈజీ అండి కొబ్బరి పాలు చేసుకోవడము. ఒక్క 10 మినిట్స్ మనం దీనికి సమయం కేటాయించామంటే చాలండి. ఇంకా చేసుకునే దానికి టైం లేదు, కానీ మేము కొబ్బరన్నం తినాలి అనుకునే వాళ్ళు బయట కూడా దొరుకుతాయి కదా కొబ్బరి పాలు. సో అవి తెచ్చేసుకొని చేసుకోవచ్చండి. బట్ ఇలా మన చేతితో చేసుకుంటే ఆ ఫీలింగే వేరు కదా. ఈ చెత్త అయితే అస్సలు వేయకండి, ఎందుకంటే కొబ్బరి పాలతో చేసేది మాత్రం ఓన్లీ కొబ్బరి పాలతోనే చేయాలన్నమాట. ఈ చెత్త అదంతా కూడా వేయకండి.
ఇట్లా కొబ్బరి పాలు అనేది రెడీ చేసేసుకుందాం మనము. మళ్ళీ సెకండ్ టైము ఇట్లా వేసేసుకుందాము. ఇట్లా 2 బ్యాచెస్గా చేసుకుంటే మనకి బాగా వస్తాయి అన్నమాట. అంతా ఒకేసారి వేసుకోకుండా ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఇట్లా తెలిసిన వాళ్ళ కోసం కాదులేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. బట్ కొబ్బరి పాలతోటి బిర్యానీ చేస్తే ఆ టేస్టే వేరు కదండి. ఇట్లా చేసేసుకుందాము. ఇది చూస్తున్నారు కదా, ఏమీ లేదండి, ఇంకా పిప్పి మాత్రమే మిగిలింది. మరి ఈ పిప్పిని చెట్లకు వేయచ్చా అండి? నాకైతే ఈ డౌట్ ఇప్పుడే వచ్చింది. మరి వేయచ్చు అంటే చెప్పండి, ఈసారి నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు చెట్లకు యాడ్ చేసేస్తానన్నమాట. ఇది ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దండి, చాలండి. ఆ కమ్మదనం అనేది తగ్గకూడదు అనమాట మనకి ఎక్కడా కూడా. పచ్చి కొబ్బరి మిగిలితే ఇప్పుడు క్లైమేట్ వచ్చేసి చాలా కూల్గా ఉంది కదా. సో ఈ కూల్గా ఉన్నప్పుడు కొబ్బరి కూడా ఎండదు కదండి. కాబట్టి ఇట్లా కొబ్బరి అన్నం చేసేసుకుంటే వేడి వేడిగా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ రెసిపీస్లోకైనా అలాగే వెజ్ రెసిపీస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకా కాఫీ కూడా తాగేద్దాము. చూడండి, పిప్పి వచ్చేసి ఇంత వచ్చింది, ఇంకా వాటర్ కూడా ఇన్ని వచ్చినాయి అన్నమాట. సో మనకైతే సరిపోతాయి. సో ఇంకా మనం కాఫీ అయితే కలిపేసుకున్నాము. కాఫీ డైరెక్ట్గా కలిపితే అంత బాగోదండి, నేనైతే బ్రూనే వాడతానులేండి. బట్ కాఫీని 2-3 సార్లు తిరగొడితే కానీ దాని టేస్ట్ రాదనమాట. సో కాఫీ అయితే కలిపేసుకుందాం. బ్రూ పౌడర్ అంటున్నాను. సో పాలు అయితే పొంగొచ్చేసినాయి అనమాట. ఇంకా మనము కలిపేసుకుందాం కాఫీ. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ ఎండలకి అందరు కూడా సిక్ అయిపోయారు కదా. సో నేనైతే డైలీ ఏం తాగనులేండి, బట్ ఇలా క్లైమేట్ ఇట్లా కూల్గా అనిపించినప్పుడు మంచిగా ఇట్లా కాఫీ కలుపుకొని తాగితే అసలు ఆ ఎనర్జీనే వేరండి. మీరు కూడా ఇలానే తాగుతారా? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా కాఫీ అయితే తాగేద్దామా మరి? ఎంత బాగుందండి అసలు. ఈ కాఫీ కనిపెట్టిన వాళ్ళు ఎవరో కానీ చాలా థ్యాంక్స్ అండి మీకు. చూడండి టేస్ట్ ఎంత బాగుంది అసలు. ఆ ఫీలింగే వేరు, ప్లెజెంట్ ఫీలింగ్, పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట కాఫీ తాగితే. %90 కాఫీనే తాగుతానండి. ఒక 5% ఆర్ 10% టీ తాగుతాను ఎప్పుడైనా. ఇది ఇంకా బోర్ అనిపిస్తుంది ఒక్కోసారి, అది కూడా అల్లం టీ కానీ ఇలాచి టీ అట్లా తాగాలనిపిస్తుంది అనమాట. చూడండి బాస్మతి రైస్ ఇదే అండి, ఇంకా 1/2 kg రైస్ ఉన్నాయన్నమాట. సో మనం వాటర్ పోసుకోవాలంటే మెజర్ చేసుకోవాలి కదా. సో ఈ బాస్మతి రైస్ అనమాట, జస్ట్ మనం కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక 15 to 20 minutes అట్లా సోక్ చేసి పెట్టుకుంటే మంచిదనమాట. నానబెట్టేస్తున్నాను నీట్గా క్లీన్ చేసేసి. సో 2 glasses వచ్చాయన్నమాట. 1/2 kg రైస్ అయితే ఎగ్జాక్ట్గా 2 glasses వచ్చాయి. సో ఇవి కొత్తవో పాతవో మరి నాకు తెలియదు కాబట్టి నేను 1 glassకి 1 glass ఆఫ్ వాటర్ వచ్చి 1 glassకి 2 glass వాటర్ తీసుకున్నాను అంతే. ఇంకా 2 glasses ఉన్నాయి కాబట్టి 3.5 glass వేసాను వాటర్ అంతే. సో ఇంకా మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాము. అలాగే బిర్యానీలోకి, అలాగే ప్రాన్స్లోకి, అలాగే గోంగూర చికెన్లోకి, మూడింటికి కూడా ఆనియన్స్ అనేది 4 నీట్గా తొక్క తీసేసి కట్ చేసుకుందాము. సో ఈ గోంగూర చికెన్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా మిగిలిపోయినప్పుడు ఒకే స్టైల్లో కాకుండా అందులో మళ్ళీ మనం గోంగూర, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఒక కుక్కర్లో ఒక 1 విజిల్ రానిస్తే మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఆ ఉడికిపోయిన దాన్ని మ్యాష్ చేసేసి మనం తాలింపు వేసుకొని మిగిలిపోయిన చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. ఇంకా ఈ కటింగ్ బోర్డ్ అయితే ఎలా ఉందండి నాకు చెప్పండి, నాకైతే చాలా నచ్చింది. సో ఇది తీసుకున్నాను అనమాట. చూడండి ఇంకా ఇది ఉడికిపోయింది అనమాట. అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అయితే తీసేసి చక్కగా ఇలా ఎనిపేసుకుందాము. ఇట్లా మంచిగా ఎనిపేసుకుందాము. ఇప్పుడు మనము తాలింపు కూడా వేసేసుకుందాము. జస్ట్ కొంచెంగా ఆయిల్ వేసేసి ఇలా ఆయిల్ వేసి మనము
చెక్క, లవంగా, ఇలాచి వేసుకోవాలి అనమాట. తాలింపులో బాగుంటుందండి. నాన్ వెజ్ రెసిపీస్లోకి ఇవి యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఇంకా ఆనియన్స్ కూడా వేసాను. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. ఇలా వెరైటీగా అప్పుడప్పుడు ఇప్పుడు గ్రేవీ కర్రీనే కాకుండా ఇట్లా మనం వేసుకుంటే చేసుకున్నాం అనుకోండి, ఆ కూర కూడా మిక్స్ చేసి ఒకరోజు మసాలా కూర లాగా, ఒకరోజు ఇలా గోంగూర చికెన్ లాగా తినొచ్చు అనమాట. సో ఆనియన్స్ లో ఇట్లా చెక్క, లవంగా కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 1 స్పూన్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ చికెన్లో మనం యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఇందులో కొంచెంగా యాడ్ చేసుకుంటే చాలన్నమాట. చూడండి, ఇది కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు మనము పప్పు గుత్తి ఏనుకుంటే అంత బాగా అవ్వలేదన్నమాట. సో నేను ఒక తిప్పు తిప్పాను మిక్సీలో వేసి, బాగా మంచిగా వచ్చిందనమాట. ఇప్పుడు ఇట్లా ఈ గోంగూరకి సరిపడా, ఈ గోంగూరకి మనం వేసిన పచ్చిమిర్చి కారం సరిపోకపోతే మళ్ళీ మనము కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నేను కారము, ధనియా పౌడరు, గరం మసాలా ఈ 3 కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి డెఫినెట్ గా యాడ్ చేస్తే ఈ గోంగూరకి చాలా మంచి టేస్టీ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. ఇంకా మనము ముందు రోజు మిగిలిన చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. ఈ గోంగూర, ఈ చికెన్ ముక్కలు చక్కగా పట్టేలా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇట్లా చక్కగా మనము వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అట్లా చికెన్ ముక్కలకి గోంగూర ఫ్లేవర్ అంతా పట్టేలాగా మనము బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టెక్స్చర్ కూడా బాగా వస్తుంది అనమాట. ఇంకా కొత్తిమీర, పుదీనా అనేది కామన్ కదండి, ఇది వేస్తే టేస్ట్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. చూడండి, కలరు, టెక్స్చర్ కూడా ఎంత బాగుందో. ఇది చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, నార్మల్ రైస్ లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా బటర్ నాన్స్ లోకి, వీటిలో కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇట్లా ఒక ఉడికొచ్చే మాదిరి ఉంచుకోవాలి. ఇంకా మనము కొబ్బరి పాలతోటి బగారా రైస్ అయితే రెడీ చేసుకుందాము. ఇంక ఇప్పుడు మనము ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో నేను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా నెయ్యి కూడా యాడ్ చేశాను అనమాట. సండే స్పెషల్ అనగానే మా వాడు ఫిక్స్ చేస్తాడండి. ముందు ఆ రోజు ప్రాన్స్ తేవాలా, చికెన్ తేవాలా, మటన్ తేవాలా, వేరే బోటి తేవాలా ఏంటి అనేసి, ఇంకా వాడు ప్రాన్స్ అని అడిగాడు అనేసి సరే ఇంకా అని ప్రాన్స్ తెచ్చాము. ఇప్పుడు మనము ఇందులోకి ఇంకా బిర్యానీ స్పైసెస్, హోల్ గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. చెక్క, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు, ఇట్లా మీ దగ్గర ఏ ఉంటే అవి, రాతి పువ్వు, ఇవన్నీ కూడా నేనైతే ఇవి యాడ్ చేశాను. ఈ స్పైసెస్ అనేవి మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాము. అలాగే ఒక 2 స్పూన్ల ధనియా పౌడర్, అలాగే గరం మసాలా, అలాగే కొత్తిమీర, పుదీనా. కావాలంటే ఇది కొబ్బరి అన్నం అన్నాను కదండి, వైట్ గా ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇంకా టమాటో అనేది యాడ్ చేయలేదన్నమాట. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా కొబ్బరి పాలు అనేవి మనం యాడ్ చేసుకుందాము. మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో ఫ్రెష్ గా కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్నాను కదా, సో 3.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం అనమాట. ఇంతే అండి. ఇవి యాడ్ చేసేసుకొని సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం మనము. చూడండి, ఈ వాటర్ అనేది చక్కగా బాయిల్ అవ్వాలండి. అట్లా బాయిల్ అయినప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకుందాము. ఇట్లా నీట్ గా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రైస్ విరగకుండా చక్కగా కలుపుకోవాలి నీట్ గా. చూడండి, కొబ్బరి పాలు టెక్స్చర్ అనేది ఎలా ఉందో, ఆ వైట్ వైట్ గా అదంతా తెలుస్తుంది కదా. మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము.
రైస్ బాగా పొడి పొడిలాడుతూ రావాలంటే మనం ఒక అరబద్ద నిమ్మ చెక్కని పిండేసుకోవాలన్నమాట. సో నేను పిండేసాను, ఒక అరబద్ద పిండాను అంతే, ఎక్కువేం అవసరం లేదండి. రైస్ తక్కువగానే ఉంది కదా, అరబద్ద నిమ్మరసం అయితే సరిపోద్ది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి అట్లా నిమ్మరసం పట్టేలా రైస్కి ఒక్కసారి అట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇట్లా ఉడికించుకున్న తర్వాత ఈ టైంలో మనము జస్ట్ ఒక 1 స్పూను నెయ్యి యాడ్ చేద్దామండి పైన. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి రైస్ ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. అడుగంటకుండా ఉండాలంటే ఇట్లా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలన్నమాట. చూడండి రైస్ ఇంకా వాటర్ అంతా అయిపోవస్తుంది అనమాట. ఈ టైంలో మనము నెయ్యి అనేది కూడా యాడ్ చేద్దాము. చూడండి ఇట్లా నెయ్యి యాడ్ చేస్తే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే బిర్యానీ అయిన వెంటనే తినకూడదండి, సర్వ్ చేసుకోకూడదు. ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేస్తే బాగా సెట్ అయిపోతుంది అనమాట రైస్ అనేది. చూడండి ఇప్పుడు మనము ఇంకా ఈ బిర్యానీ అలాగే ప్రాన్స్ కర్రీ అలాగే గోంగూర చికెన్ విత్ కర్డ్ చూడండి రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా వేడి వేడిగా పొగలిపోతున్నాయి కదా. ఈ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్, గోంగూర చికెన్ మా పిల్లలకి అయితే బాగా ఇష్టం అండి ఈ కాంబినేషన్. కొబ్బరి పాలతోటి బగారన్నం అలాగే మా పిల్లలకి ఎంత ఇష్టమైన ప్రాన్స్ కర్రీ, అలాగే గోంగూర చికెన్. ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. ఫస్ట్ ప్రాన్స్ కర్రీ. ఇప్పుడు నేనైతే గోంగూర చికెన్ రెండు అన్నంలో కలుపుకొని తిన్నాను కదా, ఇప్పుడు నేను ముక్కలు తింటున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు తింటాం. ప్రాన్స్ కర్రీ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్రాన్స్ కర్రీ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయట్లేదండి, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆల్రెడీ పెట్టాను. మిగిలిపోయిన చికెన్తో గోంగూర చికెన్ అలాగే కొబ్బరి పాలతో బగారా రైస్ అనమాట. ఈ రెండు కూడా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, మీరు కూడా ట్రై చేయండి. ఇది సండే వీడియో స్పెషల్. సో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.